ముంబై హీరోయిన్ కాదంబరి జెఠ్మలానిని ప్రేమ పేరుతో వంచించి అనుభవించి గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆమె కుటుంబ సభ్యులు మొత్తాన్ని హింసించి నిజాలను బయటకు చెబితే వారిని హతమారుస్తామని భయపెట్టిన సుధాకర్ని సమాజం నుండి వెలివేయాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు విశ్వనాథం, రాజారాం, ధనుంజయ్, గౌస్ బాషా, జనసేన నాయకుడు సాయి తదితరులతో కలిసి ఊట్ల మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏపీ సలహాదారులు మరియు ఐపీఎస్ అధికారులు, పోలీసు యంత్రాంగం ఈ పిచ్చికుక్క సుధాకర్కు సహకరించి హీరోయిన్ కుటుంబాన్ని నిలువున ముంచారని ఆరోపించారు. వైకాపా పాలనలో బాధింపబడిన కుటుంబాలు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే వారికి న్యాయం చేస్తారని కొనియాడారు. ఈ పిచ్చికుక్కల సుధాకర్కు కఠిన శిక్ష విధించాలని, అప్పుడే మరొకరు ఇలాంటి ఘటనలకు పాల్పడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా తులతూగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వైసీపీకి చెందినటువంటి కుక్కల సుధాకర్ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు వీడి విధంగా ప్రవర్తిస్తాడనేమన్నా వీనికి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టారో ఏమో అనుమానంగా ఉంది. కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, కుక్క అంటే విశ్వాసంతో ఉంటుంది, కానీ వీడికి పిచ్చి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టుండాల. వీళ్ళ తల్లిదండ్రులు వీడికి పిచ్చి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టుంటే కరెక్ట్గా సరిపోయి ఉంటుంది. వీడు ఆ బిడ్డని నమ్మించి మోసం చేసి దాదాపు 5 సంవత్సరాల కాలం వరకు శారీరకంగా, మానసికంగా ఆ అమ్మాయిని హింసించి పెళ్లి పేరుతో నాటకాలు ఆడి అనుభవించిన తర్వాత ఆ బిడ్డ న్యాయం కావాలి, నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్లి చేసుకోమని అడిగినటువంటి పాపానికి ఇక్కడ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పనికి మాలిన సలహాదారుడి ప్రోత్సాహంతో కొంతమంది ఐపీఎస్ అధికారులు, ఈ ఐపీఎస్ అధికారులు పేరు చెప్పేదానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులన్నా, పోలీస్ యంత్రాంగం అన్నా దేశానికే ఒక దిక్చూసి ఆంధ్రప్రదేశ్ అధికారులు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ అద్భుతంగా పరిపాలిస్తుంది, అద్భుతంగా విధులు నిర్వహిస్తారు అని చెప్పే పరిస్థితి ఉండేది. ఈరోజు సాక్షాత్తు ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి కొంతమంది పనికి మాలిన వాళ్ళ ద్వారా ఈరోజు ఐపీఎస్ అంటే తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మనం అర్థం చేసుకోవాలి.